అమెరికాలోకి అయితే మన బైక్తోని ఇండియన్ బైక్తోని ఎంటర్ అవబోతున్నాం. వావ్, రెయిన్బో చూసిరా పైన. ఆ గోప్రోలో కనిపిస్తుందో లేదో కానీ నేచర్ మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఒక 2-3 టైమ్స్ ఎక్కువ ఉంది మెక్సికోలో. అండ్ మంచి ఫారెస్ట్ లోపల నుంచి సూపర్ రోడ్లలో పోతున్నాం. పోటీ నాకైతే మస్తు అనిపిస్తుంది ఇట్లా రైడ్ చేయాలంటే. ఏమైంది సరే ఆగిపోయింది ఇక్కడ. వెల్కమ్ టు మెక్సికో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ బయసన్ని యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ తపచూలా, మెక్సికో. ఈ డైలాగ్ చెప్పడానికి నేనైతే ఒక 2-3 డేస్ నుంచి ఎంత తహతహలు ఆడిపోయినా అంటే ఈ ఊరికి రీచ్ అవ్వాలని. ఎందుకంటే ఇక్కడికి రీచ్ అయిపోయినాం అంటే ఇంకా మనం ఆల్మోస్ట్ మనకి పెద్ద బార్డర్ క్రాసింగ్స్ ఏమి ఉండదు. అంటే యూఎస్ ఉంటుంది, చాలా పెద్ద బార్డర్ క్రాసింగ్ అది. మేబీ 3-4 అవర్స్ అట్లా టైం పట్టినా కూడా పట్టచ్చు. అండ్ మేమైతే ఇప్పుడు ఇక్కడ మెక్సికోలో మాంటెర్రే అనే ఒక ఊరు ఉంటుంది, అది చాలా పెద్దది. అండ్ అక్కడి నుంచి హ్యూస్టన్ వెళ్ళే బార్డర్ ఒకటి ఉంటుంది అనమాట. అంతే, హ్యూస్టన్ వెళ్ళే బార్డర్ నివా లవేదో అనే ఒక బార్డర్ నుంచి క్రాస్ చేస్తున్నాం. అండ్ మెక్సికో సైడ్ ఉన్నది నివా లవేదో, అవతల సైడ్ ఉంది అమెరికా సైడ్ ఉంది లవేదో. ఈ బార్డర్ నుంచి అయితే మేము ఇప్పుడు యూఎస్కి ఎంటర్ అవబోతున్నాం. ఈరోజు ఇక్కడ రీచ్ అవుతాం, రేపు ఆ బార్డర్ దగ్గర రీచ్ అయిపోతాం. ఎల్లుండి మనం అమెరికాలోకి అయితే మన బైక్తోని ఇండియన్ బైక్తోని ఎంటర్ అవబోతున్నాం. ఇంకా లగేజ్ అంతా ప్యాక్ చేసి కింద తీసుకొచ్చి పెట్టేసిన, జాకెట్ హెల్మెట్ మాత్రమే పైన ఉన్నాయి. సో ఇంకా ఏం లేట్ చేయకుండా వేసేసుకొని మన రైడ్ని అయితే తొందర స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఇంకా సన్లైట్ కూడా రాలేదు చేసారు కదా, మనం ప్యాక్ చేసుకొని వేసరికి ఒక 10 minutes అట్లా అవుతుంది. ఏం పర్లేదు, వెళ్ళిపోయి తొందరగా. చూడండి, పొద్దున కూడా జనాలు అప్పుడే లేచి రెడీ అయిపోయి తిరుగుతూనే ఉన్నారు. వీళ్ళు నైట్ అంతా పంతరా లేదా కూడా డౌట్ నాకు. ఎవరు ఈడోడు ఉదయం పూట డ్యాన్స్ వేస్తుండే అమ్మాయి ఎవరు. ఇక్కడ వీళ్ళు ఉంటారు కదా నీగ్రోలు, ఆఫ్రికన్ పీపుల్ ఎక్కువ మంది ఉన్నారు. అండ్ అంటే కొంచెం ఏదో మనం వేడు ఇట్లా విచిత్రంగా చూస్తారు. పోలీస్ చెకింగ్ చేశారు కదా, ఉదయాన్నే చెక్ చేస్తున్నారు అనమాట వీళ్ళు. దేనికనేది అర్థం కావట్లేదు ఇక్కడ హైవేలో. మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం నేనైతే ఒక ఎక్సైటింగ్ గివ్ అవే ని తీసుకొని వచ్చిన. అదే iPhone 15 Pro Max గివ్ అవే. 2 ఫోన్లు అయితే మీకు ఇవ్వబోతున్నా. ఆ ప్రాసెస్ ఏందో మీరు తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ అయితే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ లో అండ్ వాట్సాప్ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వాలి. నేనైతే లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో పెట్టేసిన. మీరు గివ్ అవే లో ఎట్లా పార్టిసిపేట్ చేయాలి అండ్ ఎట్లా విన్ అవ్వాలనేది అయితే మాత్రం మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయితే మీకు అర్థమవుతుంది. వెంటనే జాయిన్ అయిపోండి. ప్రాసెస్ ఏందనేది కూడా మొత్తం నేను మన గ్రూప్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లియర్ గా స్టెప్ బై స్టెప్ అనేది. లాస్ట్ టైం నేను గివ్ అవే పెట్టినప్పుడు మీరు చూసారు కదా ఎంత జెన్యూన్ గా అయితే ఇచ్చినో, సేమ్ ఈసారి కూడా అంతే జెన్యూన్ గా అయితే ఇవ్వబోతున్నా. చాలా ఈజీ ప్రాసెస్, తక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు. మీరు కూడా కొత్త iPhone 15 Pro Max అయితే గెలుచుకునే ఛాన్స్ అయితే ఉంది. సో ఇంకా వెంటనే లేట్ చేయకుండా ఇప్పుడే మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. అప్డేట్స్ అన్ని మీకు అక్కడ తెలుస్తాయి. ఓకే, ఈ రోజుకైతే ఫస్ట్ బ్రేక్ తీసుకున్నాం, ఫ్యూయల్ బ్రేక్ అండ్ అంతే కాఫీ బ్రేక్. మార్నింగ్ టైంలో లేచి ఒక కాఫీ తాగి స్టార్ట్ చేసినాం అంటే ఇక నిద్ర కూడా రాదు. అండ్ ఏరియా అంతా ఎంత ప్రశాంతంగా ఉందంటే ఇది మొత్తం అంతా ఫారెస్టే. ఇది హైవే. ఈ హైవేలో ఇప్పుడు మనం వెళ్ళేది 4 lane రోడ్ నుంచి 2 lane రోడ్లోకి వచ్చేసినాం. పక్షులు ఎన్ని కనిపిస్తున్నాయి అసలు ఇక్కడ. నా చిన్నప్పుడు చూసినా మన దగ్గర అయితే మాత్రం నాకు అనిపిస్తుంది ఎన్ని పక్షులు అంతరించిపోయినాయి అనేది. చిన్నప్పుడు మన ఊర్లలో కూడా ఇదే సౌండ్ వచ్చేది, విన్నారు కదా సౌండ్. ఇప్పుడైతే అసలు మన దగ్గర సౌండ్ వినిపించట్లేదు, ఓన్లీ హార్న్ సౌండ్, బైక్ సౌండ్ తప్ప. ఈ పెమెక్స్ అనే పెట్రోల్ పంప్లో ఇప్పుడైతే నేను ట్యాంక్ ఫుల్ చేసుకున్నాను. నెక్స్ట్ ఫ్యూయల్ స్టాప్ వచ్చేసి మనకైతే అప్రాక్సిమేట్లీ ఒక 250 kilometers తర్వాత ఉండబోతుంది. అండ్ రోడ్లు అయితే సూపర్ ఉన్నాయి, కాకపోతే స్పీడ్ బ్రేకర్లు మాత్రం సతాయిస్తున్నాయి. ఇన్ని రోజులు మేము పనామా నుంచి ఇక్కడికి ఎన్ని స్పీడ్ బ్రేకర్లు దాటినామో, ఈ జస్ట్ 100 kilometers అన్ని స్పీడ్ బ్రేకర్లు దాటినాం. వైజర్ మీద పురుగులు చూసిరా, దోమలు ఎన్నిసార్లు అడిగినా వస్తూనే ఉంటుంది. ఒక టిష్యూ పేపర్ తెచ్చిన అడుగుదామని కొంచెం లైట్గా వేసి క్లీన్ చేస్తే అయిపోతుంది. ఓకే, ఫస్ట్ బ్రేక్ డన్. కరెక్ట్ 75 kilometers వచ్చేసినాం. అండ్ నెక్స్ట్ ఒక 250 kilometers వరకు మనం ఎక్కడ ఆగబోయేది లేదు. ఇంకా ఎదురే నాకు లేదు, నన్నెవరు ఆపలేరు అన్న రేంజ్లో వెళ్ళిపోదాం. ఎంత బాగుంది అసలు ఇక్కడ. బాబా నెక్స్ట్ లెవెల్ ఉంది నేచర్ అయితే. రోడ్స్ మళ్ళీ అయితే 2 lane రోడ్ కాస్త 4 lane రోడ్ అయిపోయింది. ఊర్లు వచ్చినాయంటే కథం స్పీడ్ బ్రేకర్లు ఎన్ని వస్తున్నాయంటే అన్ని వస్తున్నాయి, అసలు చెప్పలేము ఇంకా అన్ని స్పీడ్ బ్రేకర్లు. నేను ఈసారి నెక్స్ట్ అయితే నా ఊరు వచ్చినప్పుడు మీకు చూపిస్తా. ఒక్క ఊర్లో మినిమం 20 ఉంటున్నాయి స్పీడ్ బ్రేకర్లు. మనమైతే ఇప్పుడు ప్రస్తుతానికి అంతా ఫారెస్ట్ లోపల నుంచి వెళ్తున్నాం. మధ్యలో ఊర్లు వస్తున్నాయి, పెట్రోల్ పంపులు కూడా వస్తున్నాయి. సూపర్ అంటే సూపర్ ఉంది. రే గాలి గన్నారావు స్పీకింగ్. వీళ్ళు ఎటు నుంచి బైక్స్ కూడా ఉన్నాయి కొన్ని బాగానే. మన ఇండియాలో ఎట్ట తిరుగుతారు, ఒక బండి మీద 3-4 సేమ్ ఇక్కడ కూడా అంతే తిరుగుతున్నారు. అండ్ ఈ ఏరియా మాత్రం చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది. అండ్ మొత్తం అంతా 4 lane రోడ్డే. 54 minutesలో మేము 128 kilometers వచ్చినాం ఇప్పటికి. ఎందుకంటే ఇంకొక 1 hourకి 140 km/h చొప్పున వెళ్ళిపోతున్నాం. రోడ్స్ అయితే మరి అట్లా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ముందు ఏదో వర్షం పడుతున్నట్టుంది చూడబోతే. రోడ్స్ ఇప్పటివరకు అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. 2 గంటలైంది మనం బయలుదేరి. 2 hours లో 252 kilometers వచ్చినాం మనం ఊరిని.
టోల్ పే చేయాలనుకుంటా. దీనమ్మ పురుగు పడేదా గోపురం మీద. దోస్మతో ఎంత 2 అవర్స్లో 250 వచ్చినాం. లాస్ట్ 1 hour 17 minutesలో 177 kilometers. మామూలు కొట్టట్లేదు మేమైతే మాత్రం. వావ్, రెయిన్బో చూసిరా పైన? ఆ గోపురంలో కనిపిస్తుందో లేదో కానీ బాబా పర్ఫెక్ట్ రెయిన్బో. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ షేప్లో నేను లైఫ్లో ఫస్ట్ టైం చూసిన. సూపర్ ఉంది. మొత్తం అంతా ఫారెస్ట్ లోపల నుంచే కానీ ఒక్క గుంట లేదు, ఏం లేదు. నెక్స్ట్ లెవెల్ రోడ్ అంతే. ఇంకా ఇది మధ్యలో ఒక టనల్ వచ్చేసింది. ఊరి నాయనో ఏం కనిపించట్లేదు. దీని లోపల సౌండ్ చేద్దాం. చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయి ఇక్కడ. నేను ఘోరాతి ఘోరమైన స్పీడ్లో వచ్చినా కాబట్టి పెట్రోల్ మొత్తం దొబ్బింది. ఇంకొక టన్నెల్ నాకు తెలిసి ఇదేందో బైపాస్ లాంటిది అనుకుంటా. చిన్న టన్నెల్ ఇది. నేచర్ మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఒక 2-3 times ఎక్కువ ఉంది మెక్సికోలో. ఓకే, వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. ఇదేంటంటే ఎక్స్ప్రెస్ వే అనుకుంటా. నాకైతే ఎక్కడ పెట్రోల్ పంప్ కనిపించట్లేదు. ఇందాక నుంచి నేను ట్రై చేస్తున్నా పెట్రోల్ పంప్ ఏమైనా ఉందా అని. 3G అని చూపిస్తుంది కానీ ఏమంత ఇంటర్నెట్ రావట్లేదు ఇప్పుడు ఇక్కడ. సిటీలో అయితే మంచిగా వస్తుంది. ఒక ఫ్యూయల్ స్టాప్ అయిపోయింది. అండ్ ఈరోజు అయితే రెండో ఫ్యూయల్ స్టాప్ ఇది. మనకి లోపల పేమెంట్ చేయాలంట. అమ్మ కొంచెం సేపట్ల ఒక 2 నిమిషాలు ఆగదు. 300 kilometers. అమ్మో మామూలుగా కొట్టలే. ఇక్కడ ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం. నేనేమో పల్లీలు తిన్నా, మంచి ఇన్స్టాంట్ ఎనర్జీ వస్తుందని చెప్పేసి నట్స్. ఇంకా ఇక్కడ ఈ కుక్ ఉంది కదా, ఇంకోటి ఇది వాటి పోయింది అది. వీటికి కొంచెం బ్రెడ్ పెట్టిన ఒక 5-6 ప్యాకెట్లు. వీడైతే మామూలుగా ఎగిరి అందుకుంటున్నాడు. జర్ర జమ్స్ పల్లీలు ఏదైనా సరే తింటూనే ఉన్నది. ఈ పెట్రోల్ పంప్ కాపాడింది పోండి నన్ను అయితే. ఈరోజు 352 kilometers వచ్చినాం మనం రూమ్ దగ్గర నుంచి బయలుదేరి. జస్ట్ పెట్రోల్ పంప్ నుంచి ఒక 4 kilometers వచ్చినామో లేదో వర్షం చూడండి ఎట్టా పడుతుందో. ఓరి దేవుడా, ముందల ఘోరంగా కనిపిస్తుంది. అండ్ మంచి ఫారెస్ట్ లోపల నుంచి సూపర్ రోడ్లలో పోతున్నాం పోండి. నాకైతే మస్తు అనిపిస్తుంది ఇట్లా రైడ్ చేయాలంటే. మళ్ళీ ఇంకొక టోల్ గేట్ వచ్చేసింది. అండ్ ఇక్కడ బైక్స్కి పే చేయాలా లేదా? ఇప్పటివరకైతే ప్రతి ఒక్క టోల్ గేట్లో మనం పే వస్తూనే ఉన్నాం. బైక్స్కి కూడా ఉంది 40. మోటార్ సైకిల్ అని అలా అంటే మోటార్ సైకిల్ 47 మెక్సికన్ ఇండియన్ రూపీస్లో 47 × 5 వేయండి. అంతా ఫాగు వర్షం. ఈ లారీలు ఉన్నాయిగా, పెద్ద పెద్ద లారీలు పోతున్నాయి. రోడ్ ట్రైన్స్ అని మనం ఆస్ట్రేలియాలో చూసినాం, గుర్తుంది అప్పుడు. అట్లాంటివి పోతున్నాయి. ఇంకా వర్షం వచ్చినప్పుడు దాని వెనక పోయినామంటే ఏం లేదు, ఏం కనిపించట్లేదు. వర్షం కన్నా ఎక్కువ దాని టైర్ల నుంచే పడుతుంది. వావ్, ఎన్ని రోజులు అయిందో నేను మళ్ళీ ఇట్లా ఫాగ్లో రైడ్ చేసి. సూపర్ ఉంది. బాబా అసలు ఏమన్నా ఉందా ఫాగ్. నేను ఇంకా ముందుకెళ్తుంటే తగ్గుతుందేమో అనుకున్నా కానీ ఎక్కడ తగ్గట్లే. అసలు తగ్గేదే లే అంటుంది. అంటే ఇప్పుడు టైం అయితే 9 o'clock అయింది అంతే. మనం గట్టిగా ఇట్లనే కొడితే ఈజీగా ఈరోజు 1300 kilometers కంప్లీట్ చేయొచ్చు ఈజీగా. నాకు ఫస్ట్ టైం అనిపిస్తుంది అబ్బా డ్రోన్ ఉంటే ఎంత బాగుంటుందని చెప్పేసి. ఈ లొకేషన్ ఆ రేంజ్లో ఉంది. ఇక్కడ అదిగో కొంచెం ఒక టర్నింగ్ దగ్గర మనం తిరిగినాం. అక్కడ నుంచి చూస్తుంటే ఇదంతా ఒక పెద్ద లేక్. ఈ లేక్ మధ్యలో అన్ని చిన్న గుట్టల్లాగా ఇట్లా ఐలాండ్స్, చిన్న ఐలాండ్స్ ఉన్నాయి. సూపర్ అంటే సూపర్ ఉంది అసలుకి. ఇందులో వాటర్ ఫ్లో ఎక్కువైనప్పుడు అవన్నీ మొత్తం మునిగిపోతాయి. బాబా వెదర్ అయితే ఈరోజు నెక్స్ట్ లెవెల్. టెంపరేచర్ 22.5 ఉంది. ఈ పార్ట్ ఆఫ్ మెక్సికో సూపర్. సౌత్ మెక్సికో ఇది. క్యాష్ ఉంటే అయిపోయేది. ఇప్పుడు ఇక్కడ టోల్గేట్ దగ్గర
చిల్లర మొత్తం అన్ని ఎతికి ఇచ్చేసినాం. ఇంకా మెక్సికన్ మా దగ్గర అయితే ఒక్కట్లేదు. నెక్స్ట్ ఎక్కడైనా ఏటీఎం ఉంటే తీసి క్యాష్ అవుట్ చేయాలా. నెక్స్ట్ టోల్ గేట్ ఏమైనా వచ్చిందంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. నేను అందుకే ఎప్పుడైనా సరే క్యాష్ 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 అనేది అందుకే. ఎందుకంటే కార్డ్ ఎప్పుడైనా ఉంటుంది మన దగ్గర, క్యాష్ ఉంటేనే. నేను యాక్చువల్లీ ఉండే మా దగ్గర, కానీ ఏమైందంటే నేను వెళ్ళిన రెస్టారెంట్లోనేమో కార్డు పనిచేయలే, కార్డు లేదు వాళ్ళ దగ్గర, ఓన్లీ క్యాష్. అంటే నేను నా దగ్గర ఉన్న 160 ఏమో ఇచ్చేసిన. చెర్రీ ఏం చేసిండు, ఆర్డర్ పెట్టిండు, కార్డు పనిచేయలే చెర్రీకి కూడా. సో అట్లా 500 మెక్సికన్ ఏమో దానికి అయిపోయింది. ఇచ్చిండు. ఇండియా ఇండియా సి గ్రాసియస్ అమిగో. ఇప్పుడు మామూలు టాస్క్ కాలేపోండి. ఈడైతే $20 ఉంటే నా దగ్గర అవి ఇచ్చేసి మెక్సికన్ తీసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ కార్డు పని చేయట్లేదు, వాళ్ళు ఓన్లీ క్యాష్ అడుగుతున్నారు. ఇద్దరిని అడిగితే 3 ఆయన ఓకే అని ఇచ్చేసిండు. బతికిపోయినా. ఓకే, ఇప్పుడైతే మళ్ళీ ఏటీఎంలో నుంచి క్యాష్ తీసేసుకున్నాం, ఒక 8000 మెక్సికన్స్. అండ్ అంతే. ఇంకా ఇక్కడ పెట్రోల్ ట్యాంక్ ఫుల్ కూడా చేపించేసినాం. లెట్స్ గో. ఇంకా మళ్ళీ ఒక 250 కిలోమీటర్స్ వరకు బ్రేక్ ఉండదు. ఐ లవ్ యూ ద వావ్. చూడండి, మళ్ళీ మనం సముద్రం దగ్గరకు వచ్చేసినాం. ఇప్పుడు మెక్సికోలో ఎట్లా అంటే మన ఇట్ సైడ్ సముద్రం దగ్గర స్టార్ట్ అయ్యి ఇట్లా క్రాస్ ఇట్లా పైకి ఇటు వచ్చేసినాం అనమాట. ఇందాక నుంచి నేను పవర్ బ్యాంక్కి ఛార్జింగ్ పెడదామని చూస్తున్నా, కానీ కరెక్ట్గా సెట్ కావట్లేదు ఇది. బాబా, వర్షం పడకుండా ఉంటే చాలు. వర్షం పడిందంటే మళ్ళీ ఇది వాటర్ డిటెక్టెడ్ అని వస్తూ ఉంటుంది ఛార్జింగ్ పెట్టినప్పుడు. ఓకే, ఇప్పుడు మనకైతే ఇంకా టోల్ గేట్ వచ్చేసింది. 79 తీసుకుంటారు మెక్సికన్స్. ఇక్కడ ఫుల్ ఎక్స్ప్రెస్ ఉంటుంది ఇక్కడ నుంచి. ఓకే, ఇప్పుడే జస్ట్ ఇంకొక ఫ్యూయల్ స్టాప్ కూడా అయిపోయింది. 11 లీటర్స్ 12 లీటర్స్ పట్టింది అప్రాక్సిమేట్లీ. 183 కిలోమీటర్స్ వచ్చినాం. మైలేజ్ 16 వస్తుంది అప్రాక్సిమేట్లీ. ఓకే ఓకే. ఓహో, బైక్కి 131. ఇక్కడ టోల్ కట్టాలి ఇప్పుడు. Gracias. అట్లా వాళ్ళు ఫ్లాగ్ ఊపిరు అనుకోండి, దాని అర్థం ఏంటంటే చిన్నగా వెళ్ళాలని. రైట్ సెట్. ట్రాఫిక్ అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏముండదు, అంతా ఖాళీ ఉంటుంది. ఉన్న లారీలన్నీ అక్కడే 2 కిలోమీటర్లు ఆగిపోయి ఉన్నాయి. చూసారు కదా, ముందంతా ఎక్స్ప్రెస్ వే మొత్తం ఖాళీ ఉంది. ఇప్పుడు ఒక బుజ్జి కుక్కపిల్ల ఉంది ఇక్కడ. అబ్బా, అదైతే అందరినీ కాకాబట్టి మొత్తం దానికోసం ఏదో ఒకటి తెప్పించుకుంటుంది. ఈరోజు మేము వెళ్ళబోయే డెస్టినేషన్కి ఎట్లా అంటే అది మొత్తం ఏదో ఒక రూట్ చూపిస్తుంది, కానీ టైం తగ్గట్లే అస్సలకి. అంటే ఇటు సైడ్ పోయినా పోవచ్చు, అట్లా పోయినా పోవచ్చు, ఇటు పోయినా పోవచ్చు. టైం అయితే అస్సలు తగ్గట్లే. మాకైతే ఒకటి విచిత్రంగా ఉంది ఏంటంటే, ఇప్పుడు ఈ టైం ఉంది కదా, గూగుల్ టైం నార్మల్గా మేము రోజు బీట్ చేస్తూనే ఉంటాం కదా, ఇది ఎక్స్ప్రెస్ అయినా కూడా మనం రైడ్ చేసే కొద్దీ అది ఇంకా తగ్గుతున్నట్టు చూపించట్లేదు టైము. అదే అర్థం కావట్లే. అండ్ ఈరోజు అయితే మనం సక్సెస్ఫుల్లీ 915 కిలోమీటర్స్ కంప్లీట్ చేసేసినాం. ఇందాక పెట్రోల్ కోసం అయినప్పటి నుంచి అయితే 26 కిలోమీటర్స్. దీని ఇంకా మా వర్షం మాత్రం మళ్ళీ స్టార్ట్ అయిపోయింది, మామూలుగా పడట్లే. లాస్ట్ ఒక 20-30 కిలోమీటర్స్ నుంచి ఇట్లనే కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉంది. ఫోన్లలో సిగ్నల్ కూడా లేదు. గాడ్. అండ్ అంతే, ఇప్పుడు మనం బీచ్ పక్కన ఉన్నాం కాబట్టి గాలి చాలా ఎక్కువ వస్తుంది, బైక్ అటు ఇటు అయిపోతుంది. మేమైతే ఈరోజు ప్లాన్ ఎట్లా అనుకున్నాం అంటే, ఇంకొక 200 కిలోమీటర్స్ రైడ్ చేసి, అంటే ఆల్రెడీ ఈరోజు 1008 కిలోమీటర్స్ రైడ్ చేసేసినాం, 1008 కిలోమీటర్లు. ఇది అయిపోయిన తర్వాత
ఇంకొక 200 రైడ్ చేసేసి ఎక్కడ బార్డర్ వస్తే అక్కడ అంటే మేము ఎక్కడ హోటల్ వస్తే అక్కడ హైవే మీద ఆగిపోతాం. అది మా ప్లాన్. ఐ లవ్ ద వే యు కాల్ మీ సెన్యోరితా. మంచిగా స్పానిష్ సాంగ్స్ పెట్టుకొని వినుకుంటూ పోతా ఉన్నా. ఈ మధ్య క్యాబ్లు ఎక్కినప్పుడు ఒక 10-20 పాటలు బాగా నచ్చినాయి. అన్ని ఫోటో పెట్టుకొని ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకొని వినుకుంటూ పోతున్నా. నేను వెనకమ్మ ఈ వర్షం పోతే బాగుండే, మొత్తం తడిచిపోతున్నా. ఓ వర్షం వర్షం వర్షం. ఏమైంది సరే ఆగిపోయింది ఈడ. పద ఫ్లో మిస్ అవ్వకూడదు గురువుగారు. ఓరి దేవుడా, ఏంది ఇది ఇంత గట్టిగా వస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి వర్షం ఏ రేంజ్లో పడుతుందో. ఘోరాతి ఘోరంగా పడుతుంది. నేనైతే మొత్తం తడిచిపోయినా, లోపల చెడ్డి గిడ్డి ఉడ్డి అన్నీ తడిచిపోయినాయి. దేవుడా, నేనేమి చేశాను పాపం, నాకెక్కడంటుంది ఘోరం. టెంపరేచర్ వచ్చేసి 18 ఉంది. ఇది వర్షానికి చలికి చచ్చిపోతున్నా. వెల్కమ్ టు మెక్సికో. హైలైట్ ఏంటంటే అసలు ఈ గోప్రో కూడా ఇప్పుడు ఇలా వాయిస్ రికార్డ్ అవుతుందా లేదనే డౌట్. ఎందుకంటే మొత్తం వర్షం వచ్చింది కాబట్టి అరాచకం అయిపోయింది. పోండి, ఈవెన్ నా షూ లోపల కూడా పోయినాయి నీళ్ళు. గోటెక్స్ మొత్తం అంతా తడిసిపోయింది. సో ఐ హోప్ ఈ వీడియో మీ దగ్గరికి నచ్చిందని అనుకుంటున్నా. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఈస్ బైసన్ యాదవ్ అండ్ సీ ద నెక్స్ట్ బ్లాగ్.